తొందరపడి నోరు జారినావేమో దుర్గా. పద్మావతి నీ గురించే ఆలోచించినాది. పొయ్యి దాని ఓదార్చు, లేదంటే దాని మనసు బాధపడతాది. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, వదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? అరణ్యాల మార్గం నువ్వు, అసత్యాల గమ్యం నువ్వు, పడదోసి మురిసే ప్రణయమా? విషాదాల రాగం నువ్వు, వివాదాల వేదిక నువ్వు, కన్నీరు కురిసే మేఘమా? ఎదురీత కోరే ప్రేమ, ఎదకోతలేని సీమ, నిన్ను చేరుకుంటే నేరమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? నిన్ను అనవసరంగా కోపడ్డానని ఓదార్చనికి నేనొస్తే నన్నేడిపిస్తున్నావు గదే. నేనత్తనవ్వడం నీ అదృష్టం కాదే, నువ్వు కోడలి అవ్వడం నా అదృష్టం. కానీ నీకు నా కొడుక్కి కలిసి ఉండే అదృష్టమే లేదు.
ఏందత్తమ్మా గట్లా చూస్తున్నావు? ఏం లేదు దుర్గా. కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురు బిడ్డల్ని తీసుకుని ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడు చేతిలో రూపాయి లేకపోయినా ఇట్లాంటి ముతక చీర కట్టుకుని గంభీరంగా కనిపించేదానివి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నిన్నిటాటి చీరలో చూసేసరికి ఒక్కసారిగా నా కళ్ళు సెమ్మగిల్లాయి దుర్గా. గిరి, పద్మావతి నా కోసం తను అల్లికల్లో కష్టపడి సంపాదించిన పైసలతో కొనుక్కొచ్చినదత్తమ్మా. అందుకే కట్టుకున్నా. అత్తమ్మా, నేను బయలుదేరుతానత్తమ్మా. మంచిది. ఏంది పద్మావతి? నన్ను ఆశీర్వదించండి అత్తమ్మా. అంతా మంచే జరగాలి. లే పద్మావతి, పోయిరా. వెళ్ళొస్తాను బామ్మ. గట్లని చెప్పాగా పిన్ని, ఈ ఇంటికి మళ్ళీ వస్తానని. నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని ఇంట్లోకి ఎందుకు అడుగు పెడుతున్నానో తెలుసా? ఈ ఇల్లు సర్వనాశనం చేయడం కోసం. నాశనం చేద్దామని కుడికాలు పెడితే ఎలా? ఎడమ కాలు పెట్టాలి. పిన్ని 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 పిన్ని. ఏంటి బామ్మ అలా చూస్తున్నా? నన్ను రమ్మని పిలిచింది పిన్ని. నన్ను మన్నించు పిన్ని. నేనే తప్పు చేయలేదు. నన్ను మన్నించు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో నీకు తెలుసు కదా పిన్ని. చూడు, నీకోసం చీర కూడా కొని తెచ్చాను. చూడు, నీకోసం చీర కూడా తెచ్చాను పిన్ని. సరిగ్గా నీకు సరిపోయే చీర, నీకు తగిన చీర, నీ విలువకి తగిన రేటున్న చీర.
తీసుకో పిన్ని, తీసుకొని కట్టుకో. ఈ ముతక చీర తీసేసి ఈ విలువైన చీర కట్టుకో. నీకు కూడా విలువ పెరుగుద్ది. నోర్మై నోర్మై నోర్మై. నిన్ను మన్నించమంటే మన్నిస్తాను గాని ఈ సీర తీసి పారేయమంటే మాత్రం తీసి పారేయను. ఇది నా కోడలు తెచ్చిన సీర, పద్మావతి కొని తెచ్చిన సీర. నువ్వు తెచ్చిన ఆ సీర కన్నా నాకు ఈ సీరే విలువైనది. విలువ అనేది పైసలతో రాదు, ప్రేమతో వస్తుంది. పొలానికి ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడ మాకు. ఇగో ఏం చూస్తావులే, పద. నేను పట్టు చీర తెచ్చినా పనికి రాలేదు కానీ అది నియత చీర తెస్తే అంత గొప్పగా ఉందా? చెప్తా పిన్ని, దాని గొప్పతనం నీ గొప్పతనం అన్ని తేల్చేస్తాను. నువ్వెన్ని తప్పులు చేసినా దుర్గ నిన్ను క్షమించి ఇంట్లోకెందుకు పిలిచినాదో తెలుసా? దుర్గ మంచితనం, దాన్ని అర్థం చేసుకోవే. అర్థమైనాదా? పో లోపలికి పో పో. అందుకే నిన్ను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా నియమిస్తున్నాను. ఏ పిల్లలు ఇది రాసుకుంటూ ఉండండి.
మిస్టర్, నువ్వు ఉండే చోటేంటి, చేస్తున్న పనేంటి? ఇక్కడ చదువుకునే పిల్లలుండగా సిగరెట్ కాల్చడానికి సిగ్గుగా లేదా? అసలు నువ్వెవరు? మీరు చేస్తున్న పనికి ఎవరైనా అడగొచ్చు. సిగరెట్ కాల్చే వాళ్ళకన్నా ఆ పొగ పీల్చే వాళ్ళకే ఎక్కువ ప్రాబ్లం అని నీకు తెలీదా? నువ్వు ఇలా రోజుకి 10 సిగరెట్లు కాల్చి పొగ వదులుతుంటే ఆ పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వేమన్నా సంఘ సంస్కర్తరాలివా? కాదు, సంస్కారం ఉన్నదాన్ని. తప్పు చేసిన వాళ్ళని నిలదీయడానికి, చెడు చేస్తున్న వాళ్ళకి మంచి చెప్పడానికి సంఘ సంస్కర్తలే కానవసరం లేదు. పిల్లల మంచి చెడులు చూడ్డానికి బాలల సంక్షేమ సంఘం నుంచి రానక్కర్లేదు. మనిషి అయితే చాలు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మీరు అంటున్నాను, మీరు మాటి మాటికి నువ్వు అంటున్నారు. ఆ మాత్రం సంస్కారం లేని వాళ్ళకి నా ఉద్దేశం చెప్పినా అర్థం కాదు. మిస్టర్ సురేష్, ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది మిస్టర్ సురేష్? అది మన స్కూల్కే వచ్చి మనకే నీతులు చెప్తుంది హెచ్ఎం గారు. నమస్తే సార్, నా పేరు పద్మావతి. టీచర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఓహో, మీరేనా పద్మావతి? కలెక్టర్ గారు చెప్పారమ్మా, మీరు ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ఏంటమ్మా? ఏం లేదు సార్, ఇతనెవరో కానీ పిల్లల క్లాస్ రూమ్ పక్కనే సిగరెట్ కాలుస్తున్నారు.